పోయిన చోట వెతుక్కోమంటారు. లోకేష్ ఆ పనే చేస్తున్నారు, అభినందించాలి. ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి పారిపోవడమో, నాకెందుకు లేని వెళ్ళిపోవడమో, ఇంకొక ప్రదేశాన్ని ఎతుక్కోవడమో కాకుండా పర్ఫెక్ట్గా నేను మంగళగిరి నుంచి గెలిచి చూపెట్టాలన్నటువంటి కసితో, ఎస్పెషల్లీ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉండి ఈ దఫా వాళ్ళకే అంటూ గంజి చిరంజీవికి ఇచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేస్తుండడం లోకేష్కి కలిసి వచ్చేటటువంటి అంశంగానే కనబడుతోంది. అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళటం, అటు పద్మశాలీల ఇంటికి వెళ్తున్నారు, తటస్థులు అందరి ఇళ్ళకి వెళ్తున్నారు. గంజి చిరంజీవి చెప్తోంది ఇదే మనకి చిట్ట చివరి అవకాశం, ఇంతకు ముందు నుంచి ఇట్లాగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, మనకి మొట్టమొదటి చిట్ట చివరి అవకాశం కాబట్టి నాకెయ్యాలి అంటే ఇక్కడ కులాలకు అతీతంగా నేను అందరినీ కలుపుకుని వెళ్తున్నాను అని చెప్తూ ప్రతి ఇంటికి వెళ్తున్నారు. తటస్థుల పేరుతో సాధారణ ప్రజల ఇంటికి, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఇంట్లకు కూడా వెళ్ళి వాళ్ళని కలవటం, అక్కడ అనేక రకాలైనటువంటి సర్వీసెస్ చేయటం, అన్నదానం ఏర్పాటు చేయడం, ఏది అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, తద్వారా జనంలో మమేకమైపోతున్నారు. ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అట్లాంటి వాటి ద్వారానే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పని లోకేష్ చేసుకురావడం ద్వారా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. పోయిన చోట వెతుక్కోవడం అన్నటువంటి ఒక చక్కటి నాయకత్వ లక్షణాలు చూపెడుతున్నారు.